ఆంబోతు రాంబాబు, అదే అరగంట సుకన్య రాంబాబు, అతడి గురించి మాట్లాడదామని వచ్చాను. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర గురించి జనాలు లేరని ఏదేదో ఉపన్యాసాలు ఇస్తున్నాడో కొద్దిగా మీకు వీడియో చూపిస్తా, తర్వాత మాట్లాడతా. లేనటువంటి ఒక యాత్ర, నిజంగా చెప్పాలంటే ఎవరు గుర్తించనటువంటి ఒక యాత్ర. కొన్ని పాదయాత్ర తరువాత ఆయనలో అయినా ఏదైనా వికాసం కనిపించిందా, ఆయన ఏమైనా మెచ్యూర్ అయ్యాడా అని పరిశీలిస్తే అది లేదు. ఈ సందర్భంగా నాకు వేమన శతకంలోని ఒక పద్యం గుర్తొస్తుంది. అందరం ఎందుకు లేగినే మళ్ళీ చూద్దాము. ఈ అరగంట రాంబాబు మాట్లాడుతూ నారా లోకేష్ బాబులో ఏమన్నా మార్పు వచ్చిందా అంటే రాలేదంట. కానీ ఈయనలో అన్నా వచ్చిందా, రాలా. ఇలాంటి చెత్తముఖం ఒకటి వేసుకొని ఎంతైనా సొంత మీడియా ఉంది కదా, అది ఉంది కదా, పనికి మాలినది ఎందుకు తుడుచుకొని పనికిరాని కూడా పనికిరాదు ఆ ఛానల్, అది సాక్షి ఛానల్. ఆ సాక్షి ఛానల్ ఉండాది, ఇంకా దానికి తగినట్టు ఉన్నాయి కదా కొన్ని, ఇంకా 3 ఛానళ్ళు ఉన్నాయి. వేలాది మంది జనం వచ్చి స్వచ్ఛందంగా జనాలు వచ్చి వాళ్ళ కష్టాలు, వాళ్ళు పడే బాధలు, మీరు చేసే అరాచకాలు, మీరు చేసే దోపిడీ అన్నీ వివరించేదానికి స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి వాళ్ళు సంఘీభావం తెలుపుతూ పాదయాత్రకు దిగ్విజయంగా ఈరోజు నారా లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్ర దిగ్విజయంగా గత ఎంతోమంది చేసినా కూడా ఎన్నడూ లేని విధంగా ఎంతో దిగ్విజయంగా పాదయాత్ర జరిగితే దాన్ని చూసి తట్టుకోలేక ఓరవలేక ఎంతైనా మీకు పనికి మాలిన ఛానళ్ళు ఉన్నాయని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు మీడియా ముందుకు వచ్చేది. నువ్వు ఒకనివి, వాడు ఒకడు మెంటల్ గాడు ఉన్నాడు, వాడు పోసానికి ఇష్టమూర్లు ఒకడు, వాడు ఎందుకు వాడు బ్లూ ఫిల్మ్ తీసుకునేవాడు రామ్ గోపాల్ వర్మ వాడొకడు. మీరంతా కూడా ఎందుకు పనికిరాని సన్నాసులు, దద్దమ్మలు. మీ వల్ల రాష్ట్రానికి కాదు కదా, ఏ ఒక్కరికి మీ కుటుంబానికి కూడా మేలు జరగదు మీ వల్ల, మీలాంటి సన్నాసుల వల్ల. మీరు లోకేష్ బాబును విమర్శించి మీరు లోకేష్ బాబును, పవన్ కళ్యాణ్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, పవన్ కళ్యాణ్ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. నువ్వు మాట్లాడే మాటలేనా, నీ స్థాయా నాది? నువ్వు మినిస్టర్ కావచ్చు, నువ్వు మాట్లాడే స్థాయేనా నీకు? లోకేష్ బాబును కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ మాట్లాడే స్థాయేనా నీది? నీ వల్ల ఎవరికి మేలు జరిగింది చెప్పు, నీ వల్ల ఎవరికి మేలు జరిగింది? మీలాంటి సన్నాసులంతా ఉండబట్టే మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు. ఈరోజు మీరు సన్నాసులందరినీ పారదోలాలని చెప్పి, యువతను ఉత్సాహపరచాలని చెప్పి ఈరోజు దిగ్విజయంగా 3000 కిలోమీటర్ల పైసలకు పాదయాత్ర విజయవంతంగా చేసి ఈరోజు ఒక యువతకు, మన రాష్ట్రంలో ఉండే యువతకు దిశానిర్దేశం ఇచ్చి, ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మీరు దాని మీద ఏ విధంగానో ఒక విధంగా బురద చల్లాలని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. మీరు వాగుతూ ఉండండి, మేము తెలుగుదేశం కార్యకర్తలం, మేము ఇదే విధంగా మేము కూడా మీకు బుద్ధి చెప్తూనే వస్తాం. మీ నుండి మీరు ఏమి చేసినా ఇంకా 3 నెలలు మీరు ఇంకేం పీకలేరు మీరు, అంతకు తప్ప ఇంక 3 నెలల తర్వాత మళ్ళీ మేము చూస్తాం మీ కథ. అది గుర్తుపెట్టుకొని నువ్వేదో మాట్లాడదలుచుకునేటి మాట్లాడే పాయింట్ మాట్లాడు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడు, లేదు నువ్వు ప్రజలకు ఏం చేస్తానో నువ్వు మాట్లాడు. అంతేగాని నువ్వు అదే పనిగా వచ్చి చంద్రబాబు నాయుడిని, లోకేష్ను వాళ్ళ కోసమే నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావంటే నీకు చినిగిపోతుంది. ఆంబోతు రాంబాబు నీకు చెప్తానావు, నీకు చినిగిపోతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వేది చెప్పాలనో ప్రజలకు ఏం చేయాలనో అది చెయ్యి, నువ్వు తప్పు లేదు దాంట్లో. నువ్వు ఎందుకంటే నీకు అధికారం ఇచ్చినారు, నువ్వు మంత్రివి, నువ్వు చెప్పు. అంతేగాని పెద్ద దిరకిచ్చినట్టు నువ్వేదో ఒక డ్రామా, ఒక మహాభారతం చెప్పినట్టు నీకు మళ్ళా నీ టీవీ చూడల్లా అందరూ సిగ్గులేని ఎదవలంతా మంత్రి పదవులు ఇస్తే ఇట్లే ఉంటుంది.